టైం అవుతుంది, త్వరగా రారా. సరే పదమ్మా. రై, డోర్ లాక్ చేసిందేంట్రా? ఇంకా ఎవరు రాలేదనుకుంటా. అవునా? సరే కింద వెయిట్ చేద్దాం పద. సరేరా. రై, టైం 9:30 అవుతుంది, సార్ ఇంకా రాలేదేంట్రా? అరే మామా, ఆన్ ది వే అయి ఉంటుందిరా, ఎందుకంత టెన్షన్ పడతావు? వెయిట్ చేద్దాం. రై, ఒకసారి ఫోన్ చేయరా. వెయిట్ చేద్దాం చెప్పానా? ఏంట్రా ఇంకా రాలేదురా? టైం అవుతుంది, ఇంకా రావట్లేదేంటి? ఒకసారి ఫోన్ చేద్దామా? ఆయన ఇంతసేపు రాకపోవడం ఏంట్రా? చాయ్ బాబు, చాయ్ చాయ్ చాయ్, గరం మసాలా చాయ్, గరం గరం చాయ్ బాబు. బాబు అల్లం చాయ్ బాబు, చాయ్ చాయ్. చాయ్ కావాలా బాబు? మేమే టెన్షన్లో ఉంటే చాయ్ చాయ్ అంటే ఏమిటి మధ్యలో? వెళ్ళు. మిమ్మల్ని చాలా సేపు నుంచి చూస్తున్నాను బాబు. ఎవరి కోసం బాబు వెయిటింగ్? సార్ కోసం. సార్ కోసం ఏంటి ఈ గురునాథ్ గురించా? వాడు పెద్ద థియేటర్ బాబు. మీలాంటి కుర్రోళ్ళు జాబ్ ఇస్తే నమ్మించి లక్షల్లో మోసం చేస్తాడు బాబు. అనుమానం రాకుండా నెలకు ఆఫీస్ మార్చేస్తుంటాడండి. పోలీసులు ఆడి గురించి గాలిస్తున్నారండి. చూడడానికి బాగా చదువుకున్న కుర్రలా ఉన్నారు. ఏటో చాయ్ బాబు, చాయ్ చాయ్ చాయ్. మనం మోసపోయావురా. రై రై, నువ్వేం టెన్షన్ పడుకో. ఒకసారి ఫోన్ చేయరా. ఉండు, చేస్తాను. తొందరగా చేస్తున్నా, ఉండరా. ఏమైందిరా? స్విచ్ ఆఫ్ వస్తుందిరా. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. నెలకి ₹1,00,000 జీతం అంటే తమాషానా? నువ్వు సిటీకి వెళ్ళి డబ్బు బాగా సంపాదించి మన ఊరికి బాబులా వస్తే చూడాలనుందన్నయ్య. చెల్లి పెట్టుకొస్తుంది వచ్చుకున్న డబ్బు వాడికి ఇచ్చేసాను. ఇప్పుడు చెల్లికి ముఖం ఎలా చూపించాను? అసలు ఏమని చెప్పను? నేను ఇంటికి ఎలా వెళ్ళను? వద్దు, నువ్వు ఇంటికి వెళ్ళను, చచ్చిపోతాను. రాంబాబు, చచ్చిపోతాను. నన్ను వదిలేరా. నేను చెప్పేది వినరా. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. నేను చెప్పేది వినరా. నేను విన్ను, నేను చచ్చిపోతా. నీకేమన్నా పిచ్చా? నువ్వేం చేస్తున్నావు నీకేనా అర్థం అవుతుందా? నీకు దమ్ముంటే వెళ్ళి వాడిని పట్టుకో, అంతేగాని పిరికి వాళ్ళ దూకి చేస్తానంటావేంట్రా? ఏం చేయమంటావురా? మా చెల్లి పెళ్లి కోసం దాచుకుని డబ్బు రాది. రై, మరి నేనెంత పెద్ద తప్పు చేశాను తెలుసా నీకు? మా అమ్మ గుండె ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బులు రావి. ఇప్పుడు ఈ విషయం మా అమ్మకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసా? రై, మనం ఆ గురునాథం గారి చేతిలో మోసపోయావురా. పని చేద్దామా? ఇంటికి వెళ్ళి జరిగిందంత చెప్పిద్దామా? బుద్ధుందా? ఇలా జరిగిందని మన వాళ్ళకి తెలిస్తే ఏదో ఒకటి తాకి చస్తారా. అందుకే మనమే ఇక్కడ ఏదో పని చేసి ఆ డబ్బు సంపాదించాక ఇంటికి వెళ్దాంరా. అంత డబ్బు మనం ఎలా సంపాదిస్తాంరా? ఇంతకీ మనకు జాబ్ ఓడిస్తాడు? నేనిప్పిస్తా. మా దగ్గర డబ్బులు లేవు. నీ గురించి మొత్తం తెలిసే పనిప్పిస్తానంటున్నా. రండి. అన్నా, థ్యాంక్స్ అన్నా. ఎందుకు మేమేం చేయాలన్నా? అది శంకరన్న చెప్తాడు. శంకర్ అన్న? అవును, శంకర్, వీరభవాని శంకర్. మీరెళ్ళి గెటప్పులు మార్చుకొని రండి. వెళ్దామన్నా? అరే, కుర్రోళ్ళు చాలా స్పీడ్గా ఉన్నారు. రండి, అన్న దగ్గర తీసుకెళ్తాను. ఎక్కండి. సరే అన్న. త్వరగా రారా, ఇప్పుడు జాబ్ దొరికినట్టే. పోనీరా. అలాగే అన్న. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.